సార్ హరిహర వీరమల్లు సినిమా అంటే ఛానల్ గ్యాప్ తర్వాత వస్తుంది. ఏంటి మిమ్మల్ని అంత ఆకట్టుకున్న కథాంశం? ఎందుకంటే ఎప్పుడు మీరు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో సినిమా చేయలేదు, ఇలాంటి పీరియాడికల్ సినిమా. నాకు ఎప్పుడు హిస్టారికల్, ముఖ్యంగా ప్రసాద్ గారి రచనలు చాలా ఇష్టం నాకు. మీకు అప్పాజీ కానీ, మన విజయనగర పత్రం, విజయనగర సామ్రాజ్యం, రోషనారా, ఇవన్నీ స్కూల్స్లో ఉన్నప్పుడు మా ఇంట్లో మేము బాగా చదువుకుని నెల్లూరులో ఉన్నప్పుడు నాకు పృథ్వీరాజ్ ఇది బేసిక్గా మాకు చారిత్రాత్మక రచనలు ఇష్టం. కాకపోతే సినిమాలు ఎంత తీయాలని, నాకు సినిమాలు వచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఆలోచనలు నాకు తీయాలని ఎప్పుడు మైండ్లో లేదు. నాకు ఏదన్నా ఒకటే మైండ్లో ఏదన్నా ఉండింది అంటే ఏదన్నా ఒక పీరియడ్ ఫిల్మ్ ఏదో ఒకటి అనుకుని ఇలా కాదు ఇంకోలా అనుకున్నాను. కాకపోతే అది కూడా వదిలేసాను. ఇది ముఖ్యంగా ఈ ఫౌండేషనల్ వర్క్ అంతా, ఈ కథా మూలాలంతా ముందు తీసుకొచ్చింది క్రిష్ గారు తీసుకొచ్చారు. రత్నం ఇద్దరు కలిపి వచ్చినప్పుడు నాకు నచ్చిన అంశం కథ తీసుకెళ్ళడానికి ఏంటంటే, ఒకటి మీరు పీరియడ్ ఫిల్మ్ అని కాదు కానీ మన కొల్లూరు తీర ప్రాంతంలో, కృష్ణానది తీర ప్రాంతంలో ఆ గనుల్లో దొరికిన వజ్రం, అది వెళ్ళి మన కులీ కుతుబ్ షా దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అది మొఘల్ సుల్తానేట్కి వెళ్ళి అది మన ఆ పరంపర నుంచి ఔరంగజేబ్కి ఎలా వచ్చింది, ఔరంగజేబ్ నెమలి సింహాసనం కూర్చొని ఎలా చేశాడు, ఇలాంటి ఔరంగజేబ్లో అన్ని ఒక నియంత పరిపాలిస్తున్న సమయంలో ఆయన అధిరోహించిన సింహాసనం మీద, అది ఉన్న నెమలి సింహాసనం మీద దాని తలపైన ఉన్న వజ్రాన్ని దొంగిలించడం. సో నాకు ఆ హై కాన్సెప్ట్ నచ్చింది. అంటే ఒక ఇంపాసిబుల్ టాస్క్, బట్ దాని పర్పస్ ఏంటి అది ఫిల్మ్స్లో చూడవచ్చు. నాకు అది బేసిక్గా ఒక హుక్ పాయింట్లో ఒక హై కాన్సెప్ట్లో నాకు నచ్చింది. ఆ తర్వాత ఆయన కథ చెప్పిన విధానం. కాకపోతే మాకు 2 కరోనా వేవ్స్ తగలటం వల్ల బాగా ఇబ్బంది పడ్డాం. మేజర్గా ఏంటంటే యాక్టర్స్ అందరూ కంటిన్యూటీ పోయారు. కొంతమంది విదేశీయులు వచ్చారు, వాళ్ళు తిరిగి రాలేకపోయారు, మేబీ కరోనా పరిస్థితులు అనుకుంటా. అట్లాగా చాలా చేసుకుంటారు. బట్ స్టిల్ చాలా ఇబ్బంది, కష్టపడి అధిగమించి చేసుకుంటూ వచ్చాం. ఎప్పటికప్పుడు లో స్పిరిట్స్తో ఉన్నా కానీ ముందు చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఆ తర్వాత కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఒక షెడ్యూల్, మేజర్ షెడ్యూల్ ఫినిష్ చేశాను. క్లైమాక్స్ ఫినిష్ చేశాను ఫస్ట్. అది నాద్వరిలోనే చేశాను. అది చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకో 20-30 డేస్ సరిపోద్ది అనుకున్న సమయంలో ఇక్కడ పొలిటికల్ పరిస్థితులు మారిపోయాయి. వైజాగ్ సంఘటనల దగ్గర చాలా మారిపోయి, బట్ స్టిల్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారిని రాజమండ్రి ఎపిసోడ్ జరిగిందో ఇంకా అన్నీ క్యాన్సిల్ చేసి మన కథ రంగంలో, మన రంగంలో దిగాల్సి వచ్చింది. ఆ ప్రాసెస్లో డేట్స్ అన్నీ చిన్నభిన్నం అయిపోయినాయి, మళ్ళీ కుదరలేదు. మళ్ళీ అన్నీ రీగ్యాదర్ చేయడానికి టైం పట్టినా కానీ తర్వాత నేను అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో వచ్చేసాను. సో అడ్మినిస్ట్రేషన్ కొంత అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు 6 monthsలో మళ్ళీ కూడా బయటికి రావాలని, ఇక్కడే కూర్చొని చేయాలి. ఇక్కడే విజయవాడలోనే రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇక్కడ తీసాను. సార్, ఈ సినిమాకి సంబంధించి మీకు అభిమానులు ఎక్కువ, ఫ్యాన్ బేస్ కూడా. ఇప్పటికే 3 ఏళ్ళ తర్వాత ఒక సినిమా వచ్చింది. మీరేమో ఖచ్చితంగా నేను సినిమాలు చేస్తాను, నాకు ఇంధనం కూడా అది పార్టీ నడపడానికి కూడా ఇంధనం అని కూడా గతంలో చెప్పారు. అంటే ఇప్పుడు 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా సినిమాలు కంటిన్యూ చేస్తారా డిప్యూటీ సీఎంగా? నాకు ఉన్న పరిస్థితి అంటే మై ప్రయారిటీస్ ఓన్లీ పాలిటిక్స్. కాకపోతే నాకు ఇంధనం అనే సినిమా తప్ప నాకు వేరే వ్యాపారం నాకు పర్సనల్ నేను చేయలేను. నాకు తెలిసింది, నా అనుభవం ఇక్కడే ఉంది. యాక్టింగ్ ఉన్న పరిస్థితులు కష్టం కాబట్టి, ఎందుకంటే ఈ హరిహర వీరమలకైతే 2 గంటలు చొప్పున చేయాలి, అన్ని సినిమాలలో చేయలేము. అలాంటి పరిస్థితులు వస్తే నాకు తెలియదు. కానీ నేను చెప్పిన టైంకి అలా వచ్చి పరిస్థితులు నాకు తెలియదు. కానీ బట్ ఫిల్మ్ ప్రొడక్షన్ నేను చేయగలను. సార్, పాలిటిక్స్లోకి వచ్చారు. గతంలో ప్రతిపక్షం అంటే మొత్తం ప్రభుత్వ నిర్ణయాల మీద పోరాడారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు. ఎట్లా చూస్తున్నారంటే మీరు అనుకున్న పరిపాలన వస్తూ ఉందా? కూటమి నుంచి ప్రజలకు అందుతుందా? ఖచ్చితంగా మీరు ఏమైతే ప్రామిసెస్ చేశారో వాటిని దిశగా వెళ్తున్నాయి. ఇప్పుడు మనకి మన తల్లికి వందనం పేరు మీద ఇచ్చింది కానీ, పెన్షన్స్ కానీ, పెన్షన్ల పెంపు కానీ, దివ్యాంగుల పెన్షన్ కానీ, ఆ సకాలంలో జీతాలు కూడా రాలేని పరిస్థితులు ప్రభుత్వం. అలాంటిది జీతాలకు ఇబ్బంది లేదు, కానీ పెట్టుబడులు రావాల్సిన సమయం అవసరం చాలా ఉంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేస్తామమ్మా. ఎందుకంటే మీరు 1-2 ఉన్నాయి. ఒకటి విభజన జరిగింది, విభజన దగ్గర నుంచి రాష్ట్రం కోలుకోవాలి. దానికి తగ్గట్టుగా మళ్ళీ అదనంగా ఈయన ప్రభుత్వం వచ్చి, గత ప్రభుత్వ నేతలు వచ్చి ఇంకా పాలనా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి కోలుకొని కూడా తీసుకోవడానికి చంద్రబాబు గారి నాయకత్వం కానీ, ఆయన అనుభవం కానీ చాలా పనిచేస్తుంది.
ఎందుకంటే ఇదే మీరు పరిస్థితి మీరు ఊహించుకుంటే గత ప్రభుత్వాన్ని ఊహించుకుంటే అసలు టోటల్గా చేతులు ఎత్తేసాం. రోడ్లు గుంతలు కూడా పూడ్చలేదు. అలాంటిది ఈరోజు రోడ్లు వేస్తున్నాం, రహదారులు వేస్తున్నాం. ఇప్పుడు దాకా ఏ మూల 70 సంవత్సరాలుగా ఈ రోడ్లను మనం ఈ గిరిజన ప్రాంతాల్లో డోలీకి వెళ్ళే ప్రాంతాల్లో రోడ్లు వేస్తాం. ఇది గుడ్ సైన్ ఆఫ్